శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూలై 7వ తారీఖు నుంచి 13వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అని తెలుసుకోవడంలో, మరి ఈ వారం యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు, యాజిటీజ్గా రాహు మీనరాశిలో సంచరిస్తూ, కుజుడు సుమారుగా ఈ వారం 12వ తారీఖు వరకు కూడా మేషరాశి అందే సంచారం చేయడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా గురువు వృషభ రాశిలోనే సంచరిస్తూ, మరి ప్రస్తుతం రోహిణి నక్షత్రం మీద సంచరించడం వల్ల, మరి గురువుకి అది మిత్ర నక్షత్రం అవటం వల్ల ఒక విధమైనటువంటి గజకేసరి యోగం లాంటిది యాక్టివేట్ అవుతుంది. ఇది కొన్ని రాశుల వారికి చాలా అనుకూలమైన ఫలితాలు ఇవ్వడంలో సహాయపడే అవకాశం ఉన్నది. అలాగే మరి రవి మిథునంలో, బుధ శుక్రులు కర్కాటకంలో సంచరించడం జరుగుతూ ఉంది. ఈ వారం నుంచి మనకి సుమారుగా ఆషాఢ మాసం ప్రారంభం అవడం జరుగుతుంది. మరి ఆషాఢ మాసంలో అమ్మవార్లకి, స్త్రీ దేవతలకి చాలా ఇష్టమైనటువంటి నెల. మరి ఈ నెలలో స్త్రీ దేవతల్ని ఆరాధించడం వల్ల మరి గుప్త నవరాత్రులు కూడా ఇదే నెలలో అమ్మవారికి జరగడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ నెలలో పూరి జగన్నాథ స్వామి వారి రథయాత్ర ప్రారంభమవుతుంది. ఎవరైతే ఈ రాబోయే శ్రావణ మాసంలో కానీ రాబోయే కార్తీక మాసంలో వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో, ఇంకా వివాహం జరగకుండా, వివాహం నిశ్చయం అవ్వకుండా సంబంధాలు అటు ఇటుగా ఊగిసలాడుతున్న వాళ్ళకి, అలాగే ముఖ్యంగా వివాహమై 2-3 సంవత్సరాలైనా కూడా ఇంకా సంతానం కలగకుండా ఉన్న వాళ్ళకి ఒక అద్భుతమైనటువంటి ప్రత్యక్ష రెమెడీ మరి మీకు ఈ నెలలో మాత్రమే అవకాశం కలుగుతుంది. కాబట్టి మరి ముఖ్యంగా ఈ పూరి జగన్నాథ స్వామి వారి రథయాత్ర మనకి జరుగుతుంటుంది. అవకాశం ఉన్నవాళ్ళు ప్రత్యక్షంగా వెళ్ళి దర్శించుకోవడం వల్ల కానీ, లేదా పరోక్షంగా టీవీలో లైవ్ ప్రోగ్రాం వచ్చినప్పుడు దాన్ని విజువల్గా మనం అక్కడ ఉన్నట్టుగానే భావించి, అక్కడ ఆ జనాలు మనం కలిసినట్టు భావించి, ఆ రథాన్ని మనమే లాగుతున్నట్టు భావించి, ఆ విధంగా మిమ్మల్ని మీరు ఊహించుకొని అక్కడ ఉన్నట్టు ఊహించుకుంటే కంపల్సరీగా మీకు మళ్ళా వచ్చే రథయాత్ర దాకా కూడా వెయిట్ చేయక్కలేదు. ఇంచుమించుగా మీకు చాలా వరకు వివాహ సంబంధించిన విషయాల్లో ఉన్నటువంటి సమస్యలు తొలుగుతాయి. అలాగే సంతానానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా మంచి అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది. అయితే కొంతవరకు మరి ఈ వారం నుంచి ఈ గురుమౌఢ్యం, శుక్రమౌఢ్యం కూడా వెళ్ళిపోతున్నాయి. కాబట్టి వివాహాలైతే మన ఉభయ ఆంధ్ర ప్రాంతాల్లో చేసుకోవడం కుదరదు, కానీ కొన్ని శుభకార్యాలు లాంటి, అంటే మరి వివాహానికి సంబంధించిన వరకు అయిన పెళ్లి చూపులు లాంటివి కానీ, మాట ముచ్చట చేసుకోవడం కానీ చేసుకోవచ్చు. అయితే సాధ్యమైనంత వరకు వ్యాపార ప్రారంభాలు, ఇంకా విద్యా ప్రారంభాలు, ఏదైనా విద్యా సంస్థ ప్రారంభాలు లాంటివి చక్కగా చేసుకోవచ్చు. ఇంకా దాని తర్వాత మీకు వచ్చే శ్రావణ మాసంలో వివాహ ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు, సమస్త ముహూర్తాలు కూడా మీకు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నెలలో కొంతవరకు కూడా ఇల్లు మారడం అలాంటి కార్యక్రమాలు చేసుకునే అవకాశం ఉంటుంది. అవకాశం ఉన్న వాళ్ళు చేసుకోవడం మంచిది. సింహరాశి వారికి ఈ వారం అంతా కూడా రవి యొక్క అనుగ్రహం చాలా అనుకూలంగా ఉంది. రాష్ట్రాధిపతి రవి లాభస్థానంలో సంచరించడం జరుగుతుంది. ఆ కారణం వల్ల జాతకుడు వ్యక్తిగత సామర్థ్యంతో ఎటువంటి కార్యాన్నైనా సాధించే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అలాగే తండ్రి గారు, లేదా రాజకీయ రంగం, లేదా ప్రభుత్వ ఉద్యోగులు లాంటి వాళ్ళు మీకు సహకరించే అవకాశం ఉన్నది. సో ఈ విధంగా ప్రభుత్వ సహకారం మీకు సంపూర్ణంగా లభిస్తుంది. మరి కుజుడు కూడా మీకు
ఈ వారం అంతా కూడా భాగ్య రాజ్యస్థానాల్లో సంచరిస్తూ ఒక విధంగా మరి వృత్తిపరంగా చాలా కాన్ఫిడెన్స్ని, విజయ అవకాశాలను ఇవ్వడం జరుగుతుంటుంది. ఇది ప్రభుత్వ రంగ సంస్థల వారికి, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, వ్యక్తిగత వృత్తి చేస్తున్న వాళ్ళకి ఎవరికైనా వాళ్ళ వృత్తిని సమర్థవంతంగా నిర్వహించే అవకాశం ఈ 2 గ్రహాలు కూడా ఈ వారం సంపూర్ణంగా జాతకుడికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ వారంలో జరిగే మార్పు మరి ధన లాభాధిపతిగా ఉన్నటువంటి బుధుడు వ్యయ స్థానం సంచరిస్తున్నాడు. అంటే ఈ విధంగా మొత్తం ఏ సోర్స్ ద్వారా వచ్చిన ఆదాయమైనా మరి ఏదో రంగంలో ఇన్వెస్ట్ చేయడం కానీ, వ్యక్తిగత అవసరాలకి ఎక్కువగా ధనం ఖర్చు అయ్యే అవకాశం ఉన్నది. ముఖ్యంగా శుక్రుడితో కలిసి ధన వ్యయాధిపతి ఉండడం వలన ఇతరుల మెప్పు కొరకో, స్నేహితుల కొరకో, ముఖ్యంగా శుక్రుడు మరి స్త్రీ స్నేహితులకు కారణమవుతుంటాడు, అంటే గర్ల్ ఫ్రెండ్స్కి కారణమవుతుంటాడు. వాళ్ళకి ఏదో విలువైన బహుమతులు ఇవ్వడం కానీ, వాళ్ళ అభివృద్ధికి సహకరించడం కానీ జరుగుతూ ఉంటుంది. అయితే ఈ 2 శుభగ్రహాలు జాతకుడిని ఒక విధంగా ఉన్నత విద్య నిమిత్తం దూర ప్రాంత అవకాశాలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే శుక్రుడు ఈ రాశి వారికి తృతీయ దశమాధిపతిగా వ్యయంలో ఉన్నాడు. అంటే ఉద్యోగ మార్పు కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు జాతకుడికి ఈ వారం ఫలిస్తాయి. దానికి చంద్రుడు బుధుడు కూడా తోడవడం వల్ల ఎక్కువగా ప్రయాణాలు చేయడం, చదువు కొరకు ఎలక్ట్రానిక్ వస్తువులు, కంప్యూటర్లు, సెల్ ఫోన్లు వాటి కొరకు కూడా ఎక్కువగా జాతకుడు ఖర్చు పెట్టవలసి ఉంటుంది. అంటే ఒక విధంగా ఇది ఇన్వెస్ట్మెంటు, చదువు మీద పెట్టింది పెట్టుబడి ఖర్చు అనకూడదు దాన్ని. ఈ విధంగా ఎక్కువగా విద్య కొరకు ఖర్చు పెట్టడం జరుగుతుంది. తను ఒకవేళ జాతకుడు వ్యక్తిగతంగా పెద్దవాడై ఉంటే వారి యొక్క సంతానం యొక్క విద్య కొరకు, వ్యాపార అభివృద్ధి కొరకు ఏదైనా వాహనాలు సమకూర్చుకోవడం, కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు సమకూర్చడం, ఇదంతా కూడా ఈ వారం జాతకుడు వృత్తి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాడు. వ్యాపార అభివృద్ధికి, వ్యాపారాన్ని ఆధునీకరించడం, ఏదైనా సొంతంగా ఆఫీస్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళు వాళ్ళ ఆఫీస్ని బాగా ఇంకా అందంగా అలంకరించే ప్రయత్నం చేయడం, ఇంకా ఎక్కువ కస్టమర్స్ని ఆకర్షించే ప్రయత్నంలో జాతకుడు తన ఉందాతనాన్ని, హోదాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సో ఇవన్నీ అనుకూలంగా ఉన్నాయి. అయితే జాతకుడికి వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఇన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్న సప్తమ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు కొంతవరకు మరి ఈ వారం నుంచి గతంలో మనకి వక్రించి ఉండడం వలన కొంత ప్రభావాన్ని తగ్గించడం జరుగుతుంది. అంటే మొక్క మీద వృత్తి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాడు. గతంలో కన్నా ఎక్కువ పని గంటలు పని చేయడం జరుగుతుంది. అలాగే గతంలో మీ దగ్గర వర్క్ మానేసి వెళ్ళిపోయిన వారు తిరిగి మళ్ళీ మీ కార్యాలయంలో చేరడం కానీ, మీ వద్ద పనికి చేరడం కానీ జరిగే అవకాశం ఉంది. మీరు కూడా వాళ్ళతో సమానంగా వర్క్ చేసి వాళ్ళకి సహకరించే అవకాశం ఉంది. అంటే ఏదైనా మొత్తం మీద వృత్తిపరమైనటువంటి సమస్యలు చాలా వరకు అధిగమిస్తారు. ఇతరుల మీద ఆధారపడడం కన్నా మీరే సొంతంగా చేసుకుందామనే ఆలోచనతో దాన్ని ఇంకా ఎక్కువ ప్రయత్నం చేయడం వల్ల మీకు ఆర్థికపరంగా కలిసి వచ్చే అవకాశం ఇమీడియట్గా కాకపోయినా తర్వాత దాని ప్రభావం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. సో ఇన్ని చేస్తున్నప్పటికీ కూడా అష్టమ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ సంచారం, 2వ స్థానంలో ఉన్నటువంటి కేతువు సొంత వ్యక్తులే మిమ్మల్ని విమర్శించే అవకాశం ఉంది. ప్రత్యక్షంగా మిమ్మల్ని ఆకాశానికి ఎత్తుతూ పరోక్షంగా మీ యొక్క పతనానికి కారణమవుతూ మీలో ఉన్నటువంటి చిన్న చిన్న దుర్గుణాలను, మైనస్సులను, చెడు గుణాలను హైలైట్ చేసి మిమ్మల్ని అన్పాపులర్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ సింహరాశి వారు వాళ్ళ యొక్క వ్యక్తిగత బలహీనతలు ఏమైనా ఉంటే వాళ్ళు వ్యక్తిగతంగానే తీర్చుకోవాలి తప్ప స్నేహితుల దగ్గర, బంధువుల దగ్గర, నమ్మకస్తుల దగ్గర చెప్పడం వల్ల అవి మీ యొక్క వీక్ పాయింట్స్గా వాళ్ళు గమనించి వాళ్ళ అవసరానికి మిమ్మల్ని ఉపయోగించుకోవడంలో అవి అస్త్రాలుగా వారే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఏదన్నా ఇటువంటివి ఉంటే బయట చెప్పే ప్రయత్నం చేయకండి. ముఖ్యంగా మనకి ఈ వారంలోనే ఆషాఢ మాసం ప్రారంభం అవడం జరిగింది. దాంతో మించుమించుగా మనకి ఈ నెల 15-16 తారీఖులతో ఉత్తరాయణం కూడా కంప్లీట్ అయ్యి దక్షిణాయనం ప్రారంభం అవుతుంది. సో ఈ కారణం వల్ల ఏంటంటే ఈ ఆషాఢ మాసంలో ఎవరైతే ముఖ్యంగా ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి బయటపడదాం అనుకున్న వాళ్ళు
ఎక్కువగా మీరు గ్రామ దేవతని ఆరాధించవలసి ఉంటుంది. అంటే కేవలం ధన విషయమే కాకుండా కుటుంబపరమైన సమస్యలు, వివాహపరమైనవి, సంతానపరమైనవి, ఏదన్నా మనకి ఈ ఈతి బాధలు, చెప్పుకోలేని కష్టాలు ఉన్నప్పుడు వీలైతే మీరు ఈ ఉత్తరాయణం అంటే మనకి 16వ తారీఖు జూలై లోపులోనే ఏదైనా మీకు ఖచ్చితంగా గ్రామదేవత అయి ఉండాలి. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క గ్రామదేవత ఉంటారు. వాళ్ళకి సాధారణంగా ఆషాఢ మాసంలోనే అది వాళ్ళకి సంబరాలని, తీర్థాలని జరుగుతుంటాయి కదా. మరి అటువంటి వాళ్ళు ఏదన్నా ఉంటే మరి ఈ నెల 16వ తారీఖు లోపల ఖచ్చితంగా గ్రామదేవతని ఆరాధించి వాళ్ళకి తగు విధంగా నైవేద్యాలు చెల్లించి, కొంతమంది బోనాలు అంటారు, కొంతమంది నైవేద్యాలు అంటారు. అది ఒకటి ఆంధ్ర, ఒక విధంగా తెలంగాణ విధంగా ఉంటుంది. కాబట్టి మీకు తోచిన విధంగా వీలైతే వాళ్ళకి పసుపు కుంకాలతో సత్కరించి ఏదైనా ఒక నైవేద్యాన్ని సమర్పించడం వల్ల ఖచ్చితంగా మీకు ఈ పనుల్లో విజయం వహించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. ఇది ఉత్తరాయణంలో చేసుకుంటే మంచిది. దక్షిణాయనం అన్నది ఏంటంటే ఒక విధంగా విజయాన్ని ఆశించేవాళ్ళు, ఏదన్నా కోర్టు కేసుల్లో సక్సెస్ కావాలనుకున్న వాళ్ళు, కొత్తగా పదవి కావాలనుకున్న వాళ్ళకి దక్షిణాయనంలో మీరు ఈ విధంగా ఈ స్త్రీ దేవతలను ఆరాధించి వాళ్ళకి సంబంధించినటువంటి ఆ గుడిలో ఉన్నటువంటి ఆచారాన్ని బట్టి ఏవైనా మీరు ఏదన్నా మరి ఈ కూష్మాండ బలం ఇలాంటి కూరగాయలతో సంతృప్తిపరచడం, ఇవి చేయటం వల్ల మీకు ఈ కోర్టు సమస్యలు ఇలాంటివి ఏమైనా ఉంటే సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద ఏంటంటే ఈ నెలలో స్త్రీ దేవతల్ని, అమ్మవారిని ఆరాధించడం వల్ల చాలా వరకు స్త్రీలకి సౌభాగ్య యోగాన్ని, మగవారికి మరి వారికి అన్ని రకాలకు కావాల్సినటువంటి విజయాన్ని వచ్చే అవకాశం ఉంది. స్వస్తి.